సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున సూపర్ హీరో తేజ సజ్జా అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఘన ప్రారంభం. ఏలూరు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపుతుంది. అసలు ఏం జరిగింది? అర్ధరాత్రి స్టూడెంట్స్ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం కానీ హాస్టల్ బయట నిరసన తెలుపుతూ దీంట్లో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఏలూరు 2 టౌన్ సీఏ అశోక్ కుమార్ ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు. మనతో సీఏ ఉన్నారు. సరే, ఏంటి అసలు అర్ధరాత్రి ఏం జరిగింది? కుర్రోళ్ళంతా బయటకు వచ్చి అరుపులు కేకలు మీకు ఏదో చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? వాళ్ళు ఏం చెప్పారు? సార్, డిసెంబర్ 12వ తారీఖున ఈ మెడికల్ స్టూడెంట్స్ ఫ్రెషర్స్ డే చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సో దానికి సంబంధించి ఏకాభిప్రాయం కుదరడంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. గొడవ ఏమీ లేదు. మేము సెకండ్ ఇయర్, మేము థర్డ్ ఇయర్. యాక్చువల్లీ జనరల్గా థర్డ్ ఇయర్ వాళ్ళు చేయాలట దీనికి సంబంధించి. అయితే సెకండ్ ఇయర్ వాళ్ళు ఏంటంటే మేము పార్టిసిపేట్ చేయము, మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళ డిమాండ్స్ పెట్టారు. సో చిన్నపిల్లల మనస్తత్వంతో ఇరు వర్గాలు కూడా అక్కడ ఏకాభిప్రాయం కుదరక ఒకరొకరు కేకలు వేసుకొని తోసుకోవడం జరిగింది. సరే, ఏంటి మరి ర్యాగింగ్ అని చెప్తున్నారు? మేము ఇక్కడ కాలేజీ కమిటీలు చెప్పినా పట్టించుకోలేదని నిన్న కొద్దిగా ఆడియో సంభాషణ ద్వారా తెలిసింది. ఏంటి అట్లాంటిది ఏమైనా జరిగింది? సో అట్లాంటిది అయితే జరిగిందన్నది అయితే మా దృష్టికి రాలేదు. ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి ర్యాగింగ్ కమిటీ ఉంటుంది. సో ఆ ర్యాగింగ్ కమిటీని కూడా విచారించిన తర్వాత వాళ్ళకేమన్నా దీని మీద కంప్లైంట్స్ వచ్చినాయా, రాతపూర్వకంగా కానీ లేకపోతే ఓరల్గా కానీ వచ్చినట్టయితే ఖచ్చితంగా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తాం. సరే, ఏంటి మరి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కొంతమంది మీతో మాట్లాడేటప్పుడు గాయాలు చూపించి ఇట్లా కొట్టారు, ఇట్లా ఏంటి మరి అదేమన్నా తోపులాట్లయితే ఏంటి? దాన్ని ఎట్లా చూడాలంటారు? అదే ఇరు వర్గాలు జనరల్గా జరిగి గొడవే. ఇద్దరు కూర్చున్నప్పుడు ఒకరొకరు తోసుకున్నారు, ఒకరికొకరు చేతి గాయాలు తగిలితే చేయి గోలు తెగినట్టున్నాయి. సో దాని మీద ఆల్రెడీ మేము కంప్లైంట్ తీసుకుంటాం. దాని మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. సరే, ఏంటి మరి ఈ ఘర్షణలు జరగకుండా పోలీస్ తరపు నుండి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? పిల్లలతో మీరు అర్ధరాత్రి మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు మాట్లాడి వచ్చారు, హాస్టల్లో బయటకు వచ్చారు. మరి వాళ్ళకి ఏం చెప్పారు? పిల్లలకి ర్యాగింగ్ గురించి కానీ ఈ కేసుల గురించి స్పష్టంగా కౌన్సిలింగ్ చేశారా? కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ప్రైమరీ కౌన్సిలింగే. పూర్తి స్థాయి కౌన్సిలింగ్ అనేది ఒకసారి మా పై అధికారులతో మాట్లాడి ర్యాగింగ్ కమిటీని కూర్చోబెట్టి అలాగే ఇతర కమిటీలను కూడా కూర్చోబెట్టి మన మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో వాళ్ళకి మేజర్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ సుమారు ఒక 10 days బ్యాక్ మా ఎస్డిపిఓ గారు కూడా వీళ్ళకి అందరికీ ఒక కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఏదైనా ర్యాగింగ్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా ఇవ్వమని. ఇప్పుడు దాకా అయితే మా పోలీసులకు డైరెక్ట్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు దానికి సంబంధించి. అయినప్పటికీ మరికొంత చొరవగా ఇంకా లోతుగా వీళ్ళ మధ్య ఏం జరుగుతుందో విచారించి ఇటువంటిది ఏమైనా ఉంటే కనుక ర్యాగింగ్ త్వరితగతిన ఇంకా మళ్ళీ భవిష్యత్తులో రిపీట్ కాకుండా చేస్తాం. అంటే ఏంటి సార్, విద్యార్థులకి కౌన్సిలింగ్లో అంటే ర్యాగింగ్కి పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని చెప్పారా? వారికి సంబంధించి అంటే ఇప్పుడు చదువుకుంటూ ఉంటారు, మరి ఫిర్యాదు తీసుకున్నారా? వారి మీద కేసులు నమోదు చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? పూర్తి స్థాయి దర్యాప్తు చేసిన తర్వాత ఖచ్చితంగా ఒకవేళ కాగ్నిజిబుల్ ఉంటే కనుక ఖచ్చితంగా కేసు కడతాము, దర్యాప్తు చేస్తాము. అలాగే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ ర్యాగింగ్కి సంబంధించి ఏం యాక్ట్ ఉంది అన్నీ చాలాసార్లు చెప్పడం జరిగింది మా పై అధికారులు. మేము కూడా చెప్పడం జరిగింది. దీని మీద కమిటీస్ ఉన్నాయి, వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ చిన్నవి ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా కౌన్సిలింగ్ ద్వారా మేము వాళ్ళని మధ్య భేదాభిప్రాయాలను కూడా తొలగిస్తాం. కాలేజీ ప్రిన్సిపల్తో మాట్లాడారా? మేడం ఏం చెప్తున్నారు? ఏ రకమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు ఈ పిల్లల మధ్య మరలా ఘర్షణలు పునరావృతం కాకుండా? లేదు, కాలేజీ ప్రిన్సిపల్ గారితో ఇంకా మాట్లాడలేదు. నైట్ అర్ధరాత్రి జరిగింది కాబట్టి మార్నింగ్ వీళ్ళతో మాట్లాడడం జరిగింది. ఈవినింగ్లో దర్యాప్తు మొత్తం పూర్తి చేసి కాలేజీ ప్రిన్సిపల్ గారిని కూడా అడిగి అసలు ఏం జరుగుతుందో మొత్తం లోతైన విచారణ చేసిన తర్వాత ఇటువంటి మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా మెడికల్ కాలేజీలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సార్, కాలేజీ హాస్టల్లో ఘర్షణ జరిగింది అనుకుందాం, మరి పోలీసులకి ఎవరు ఇంటిమేట్ చేశారు? మీరు నిన్న వచ్చి సుమారు గంటన్నర పాటు పిల్లలతో మాట్లాడి చెప్పారు అంటే ఎట్లా? మరి మీకు ఎలా తెలిసింది? మరి ఎవరు సమాచారం ఇచ్చారు? సార్, మాకు ఇక్కడ ఓపీ ఉంటుంది, హాస్పిటల్ అవుట్ పోస్ట్ ఉంటుంది. ఇది మెడికల్ కాలేజీకి సంబంధించి టోటల్ ఓవరాల్గా ఇక్కడ ఒక ఎస్ఐ గారు, 2 హెడ్ కానిస్టేబుల్ ఉంటారు. ఇక్కడ ఏదన్నా జరిగితే కనుక ఐదర్ ర్యాగింగో లేకపోతే మరి ఏదన్నా చిన్న గొడవలు జరిగినా లేకపోతే ఎవరన్నా అనాథరైజ్డ్ పర్సన్స్ వచ్చి గొడవ పడినా మాకు ఇమీడియట్గా తెలియపరుస్తారు. అది వాళ్ళ ప్రైమరీ డ్యూటీ. సో ఆ డ్యూటీలో భాగంగా అక్కడికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేయడంతో మాకు చెప్పారు. సార్, థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి మధ్య మాత్రమే ఘర్షణ అయితే ఓన్లీ బాయ్స్కి సంబంధించి ఫెస్ట్కి సంబంధించి అంతే మీరు అనేది? ఎస్, అదే వాళ్ళకి మధ్య థర్డ్ ఇయర్కి సెకండ్ ఇయర్కి మధ్య. ఫస్ట్ ఇయర్ నుంచి అయితే ఎటువంటి కంప్లైంట్స్ ఏం రాలేదు ర్యాగింగ్కి సంబంధించి. అయినా కానీ వాళ్ళని కూడా విచారించి తదుపరి వివరాలు తెలియపరుస్తాం ఏంటన్నది. ఓకే సార్.
మొత్తమే చూసుకుంటే ఏలూరు మెడికల్ కాలేజీకి సంబంధించి థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థుల మధ్య కొంత మనస్పర్ధలు ఉన్నాయి. అవి కొద్దిగా పెరిగి రాత్రి తోపులాట చోటు చేసుకుంది. పెద్ద ఘర్షణ ఏం కాదు, ర్యాగింగ్ కాదు, కానీ పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం. ఇటు థర్డ్ ఇయర్ స్టూడెంట్స్తో మెడికల్ స్టూడెంట్స్తో మాట్లాడుతాం, సెకండ్ ఇయర్ మెడికల్ స్టూడెంట్స్తో మొత్తం మాట్లాడిన తర్వాత పూర్తి నివేదిక ఉన్నతాధికారులకు ఇస్తామంటున్నారు. అట్లాగే ఏలూరు మెడికల్ కాలేజీకి సంబంధించి ఉన్నతాధికారులతో మాట్లాడి కమిటీలకు సంబంధించి ఫిర్యాదులు గతంలో అందాయా, వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని ఏలూరు 2 టౌన్ సిఐ అశోక్ కుమార్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్ బిగ్ టీవీ ఏలూరు నుండి.